ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రతిదినము మీరు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. ఆ వాక్యమును ఆ రోజంతా హృదయంలో భద్రపరచుకోండి. ఖచ్చితంగా మీరు మేలులు పొందుకుంటారు. ఈ రోజు దేవుని జీవవాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. 2 Corinthians chapter 4 verse 13. I believed, therefore I have spoken. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం సంపూర్ణ విశ్వాసంతో క్రీస్తుతో నిండియున్నప్పుడు నీ నోటి ద్వారా సువార్త పొంగి ప్రవహించును. నీవు విశ్వసించితివి గనుక నీవు మాటలాడితివి. దేవుడు తన వాక్యంలో ఏమి చెప్పాడో అది నీవు నమ్ముతున్నావు. అదే విశ్వాసము. ఎప్పుడైతే నీవు ఆత్మీయ విశ్వాసముతో భూమి మీద నీ నోటితో ఒప్పుకొనుచు దేవుని వాక్యపు సత్యమును అనుసరించుచున్న ఎడల నీకోసం క్రీస్తు పరలోకంలో నీకు ప్రతినిధిగా పరిచర్య చేస్తున్నారు. నీవు భూమి మీద నీ విశ్వాసమును ఒప్పుకొనుట విఫలమైనప్పుడు పరలోకంలో క్రీస్తు నీ పక్షముగా పనిచేయుటకు ఏ అవకాశము ఉండదు. ఎందుకంటే లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు గాని నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి నీవు మౌనముగా నుండక నీవు విశ్వసించిన వాక్యమును ఇతరులకు షేర్ చేయి. నీలో ఫలించిన సువార్తను ఇతరులకు ప్రకటించు. My dear friend, Jesus entered into heaven itself to appear now before God on our behalf. So be faithful throughout your life and share the word of God to all the people. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నీ వాక్యంలో మమ్ములను స్థిరపరుస్తున్న దేవా మీకు స్తోత్రం. యేసయ్య, జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని నీవే ఆదరించుమని, నీ రాకడకు మమ్ములను సిద్ధపరచుమని అత్యంత కృపగల దేవుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.